ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్కర్ డివోషనల్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు మన వీడియో ఏమిటి అని అంటే, ప్రత్యేకించి వీడియో చేయాలి అనేది స్టార్ట్ చేయలేదండి. కాకపోతే ఈ రోజు శ్రావణ మాసం 3వ శుక్రవారం. నేను లక్ష్మీ అమ్మవారి ముందు ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవడానికి రెడీ అవుతున్నాను. మీ అందరితో కూడా షేర్ చేసుకుందాము. ఒకవేళ ఏ ఒక్కరికి నా ద్వారా ఈ వీడియో ద్వారా ఏ ఒక్కరికి ఐశ్వర్య దీపం కోసం తెలిసి వాళ్ళు ఆ దీపాన్ని అమ్మవారి ముందు వెలిగించుకున్నా నాకు సంతోషమేనండి. ఆ ఒక్కరికైనా సరే ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో వీడియో చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను. ఈరోజు మనం శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారమే కాదండి, వరలక్ష్మి వ్రతం రోజే కాదు, 4 శుక్రవారాలే కాదు, ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైన ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవడం వలన అమ్మవారు మన ఇంట్లో దిష్ట వేసుకొని కూర్చుంటారు అనేది శాస్త్రంలోనే చెబుతూ ఉన్నారు. పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది ఈ విషయాన్ని. అయితే మరొక విషయం ఏమిటి అంటే, అమ్మవారికి యాలకుల మాల 27 యాలకులతో అమ్మవారికి యాలకుల మాల వేయడం కూడా చాలా విశేషమైనటువంటి పరిహారం. అయితే యాలకుల మాల ఎందుకు 27 ఎందుకు వేయాలి అని అంటే, 27 అంటే 27 నక్షత్రాలకు అనమాట. మనం ఈ జన్మలో ఒక నక్షత్రంలో జన్మించాం. గత జన్మల్లో ఏ నక్షత్రాల్లో జన్మించామో మనకు తెలియదు కదా. ఏ జన్మలో ఏ నక్షత్ర దోషం ఉన్నా కూడా మనకి ఆ దోషం నివారణం అవ్వడానికి 27 యాలకులను అమ్మవారికి కానీ, లేదు అంటే గణపతికి కానీ, లేదు అనుకుంటే వెంకటేశ్వర స్వామికి కానీ మన మాలను సమర్పించినట్లయితే మనకి ఉన్న సకల దోషాలు తొలగిపోయి మనకి సకల కార్యసిద్ధి జరుగుతుంది అని శాస్త్రం, పరిహార శాస్త్రంలో చెబుతున్నారు. అయితే పండితులు కూడా ఈ పరిహారాన్ని చాలా చోట్ల వివరించి ఉన్నారు. చాలా మందికి తెలిసి ఉండవచ్చు. అయితే ఇప్పుడు శ్రావణ మాసం 3వ శుక్రవారం సాయంత్రం 5 అయిందండి టైం. అయితే నేను ఇప్పుడు చేసుకునే పూజలో ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించుకుంటున్నాను, అలాగే యాలకుల మాలని ఎలా సమర్పించుకుంటున్నాను, అమ్మవారి పూజ శుక్రవారం సాయంత్రం ఎలా చేసుకుంటున్నాను అనే విషయాన్ని మీకు ఇప్పుడు నేను పూర్తిగా తెలియజేస్తాను. ముందుగా యాలకుల మాలను తయారు చేసుకుందాం. మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చక్కగా చాలా మీకు నీట్గా అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి కూడా మీరు స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క వీడియోని చూస్తేనే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది అనమాట. పూర్తిగా వీడియోని చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అనమాట. ప్రతి షార్ట్ని, ప్రతి వీడియోని కూడా మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. యాలకుల మాలని ముందుగా తయారు చేసుకునే విధానాన్ని మీకు నేను తెలియజేస్తాను. రండి. ఇప్పుడు యాలకుల మాల మనం తయారు చేసుకుంటాం అనుకున్నాం కదా, దానికి ఏమేం కావాలి అనేది ముందుగా మీకు నేను చూపిస్తున్నాను. వాటర్ కావాలి, శుద్ధ జలం అనమాట. ఇగోండి యాలకులు మంచిగా ఇలా పెద్దగా ఉండేవి, చక్కగా ఉండేవి తీసుకోండి. పుచ్చులు అలాంటివి లేకుండా అనమాట. 27 యాలకులు అనమాట. ఒక గిన్నె జవ్వాదు పౌడరు, పచ్చకర్పూరం, జవ్వాదు లేకపోయినా సరే పచ్చకర్పూరం మాత్రం మిక్స్ చేయవద్దు, పసుపు, తెల్లదారం, సూది, ఇవి ఉంటే మనం యాలకుల మాల తయారు చేసుకోవచ్చు. ముందుగా ఈ గిన్నెలో శుద్ధ జలాన్ని పోసుకుందాము. ఇదిగోండి శుద్ధ జలం పోసుకొని అందులో పసుపు, వేసుకొని తర్వాత ఇగోండి పచ్చకర్పూరం ఇలా చేసి పౌడర్ వేస్తే సరిపోతుంది. జవ్వాదు, ఇదిగోండి జవ్వాదు. ఇప్పుడు ఇందులో ఈ వాటర్లో అంటే ఇవి ఇప్పుడు మనకి శుద్ధ జలంగా మారుతాయి అన్నమాట. పసుపు, పచ్చకర్పూరం వేసాం కదా, అందువల్ల మనకి నీరు చాలా పవిత్రంగా సుగంధభరితమైన వాటర్గా అవుతాయి. ఇందులో మనం ఒక్క 2 మినిట్స్ అన్నమాట ఈ యాలకులను వేసుకోవాలి. ఇదిగోండి ఒక్క 2 మినిట్స్ వీటిని ఇలా ఉంచాలి. ఈ లోపు మనం ఏం చేద్దామంటే సూది దారం తీసుకొని సూదిలో పెట్టుకుందాము. ఇదిగోండి ఇలా ముడి వేసుకొని ఇక్కడ
ఇదిగోండి ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ దారానికి మనం పసుపుని రాసుకోవాలన్నమాట. ఇదిగోండి మనం ఈ వాటర్లోనే తడిపితే కొంచెం, ఎందుకనంటే ఇందులో మనం పచ్చకర్పూరం, జవ్వాద పౌడర్ అన్ని వేసాం కాబట్టి ఇందులోనే మనం తడుపుకుందాం. ఇదిగోండి ఇప్పుడు పసుపు దారంగా మారింది కదా. ఇదిగో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యాలకుల మాలను శ్రీ మహాలక్ష్మీదేవికి వెయ్యడం వలన ఎటువంటి ఫలితాలు వస్తాయి, అలాగే యాలకుల మాలను ఏ సమయంలో వెయ్యాలి, యాలకుల మాల కోసం పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను ఈ మాల తయారు చేస్తూ చెబుతూ ఉంటాను. శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన ఇష్టమైన వస్తువులలో యాలకులు ఒకటి అని మనం చెప్పవచ్చు. ఈ యాలకులను మహాలక్ష్మీదేవి పూజలలో ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది. అయితే ఈ యాలకులను మన ఇంట్లో పూజా గదిలో లక్ష్మీ అమ్మవారి చిత్రపటానికి కానీ అలాగే విగ్రహానికి కానీ వెయ్యడం వలన విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. హోమాలు, యజ్ఞాలు ఇలా ఎటువంటి కార్యక్రమాలు జరిగినా కూడా అందులో యాలకులను వాడతారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ యాలకులను మనం లక్ష్మీ అమ్మవారికి మాలగా చేసి సమర్పించడం వలన ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అయితే ఈ యాలకులు చాలా చాలా ప్రీతికరమైనవి అమ్మవారికి. అలాంటి ఈ యాలకులను లక్ష్మీదేవికి శుక్రవారం రోజు మాలగా చేసి వెయ్యడం వలన ఆ మహాలక్ష్మీదేవి శాశ్వతంగా మన ఇంట్లో కొలువుదీరి ఉంటుంది అని మనం చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. మీ అందరికీ మరొక మాట ఏమిటి అంటే, ఎక్కడైతే సుగంధభరితమైన సువాసన విరజిల్లుతుందో అక్కడ దైవశక్తి ఆకర్షిస్తుంది. అంటే ఈ యాలకుల మాలను మనం మన పూజ గదిలో ఒక అమ్మవారికి, అంటే మహాలక్ష్మి అమ్మవారికి కావచ్చు, దుర్గా అమ్మవారికి కావచ్చు, లేదు అంటే వెంకటేశ్వర స్వామి విగ్రహానికి కావచ్చు, మన వినాయకుని విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ వెయ్యడం వలన ఖచ్చితంగా దైవశక్తి ఆకర్షించబడుతుంది. శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందు, అంటే సూర్యుడు కనిపించక ముందే చీకటి ఉన్నప్పుడే నిత్య పూజ చేసుకొని కాలకృత్యాలు ముగించుకొని నిత్య పూజ చేసుకొని యాలకులను మాలగా చేసి అమ్మవారికి సమర్పించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందవచ్చు. అలాగే సూర్యాస్తమయం తరువాత, అంటే సాయంత్రం 6 గంటల తరువాత కూడా మనం అమ్మవారికి పూజ చేసుకొని ఈ మాలను సమర్పించవచ్చు. ఈ యాలకుల మాల లక్ష్మీదేవికి సమర్పించడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అయితే ఎన్ని యాలకులు అమ్మవారికి మాలగా చేయాలి అంటే 27 యాలకులను మాలగా చేసి అమ్మవారికి సమర్పించవచ్చు. 27 యాలకులే ఎందుకు అంటే 27 నక్షత్రాలు కదా మనకి. అందులో ఏదో ఒక నక్షత్రంలో మనం ఏదో ఒక జన్మలో మనం ఎన్ని జన్మలు ఎత్తితే అన్ని జన్మలలో ఏదో ఒక నక్షత్రంలో జన్మించి ఉంటాము. అలాగే ఇప్పుడు జన్మలో కూడా మనం ఒక నక్షత్రంలో జన్మించి ఉంటాము. అంటే 27 నక్షత్రాలలో మనం ఏ నక్షత్రంలో జన్మించామో తెలియదు. ఏ నక్షత్ర దోషాలు ఉన్నప్పటికీ కూడా మనకి వివిధ సమస్యలు వస్తాయి. ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ ఏవైనప్పటికీ మనకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం నక్షత్ర దోషం తొలగిపోవడానికి అని భావనతో 27 యాలకులను 27 నక్షత్రాలకు ప్రతీకగా మాలగా చేసి సమర్పిస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఏమిటంటే 108 యాలకులను వేస్తూ ఉంటారు. 108 యాలకులు ఎందుకు అంటే అష్టోత్తర నామాలు, ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క యాలకగా అనుకుంటూ ప్రతీకగా వేస్తారు. అయితే ఈ యాలకుల మాలను లక్ష్మీ అమ్మవారికి ప్రతి శుక్రవారం వేయడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. యాలకులు నవగ్రహాల శుక్రునికి సంబంధించినవి. శుక్రగ్రహానికి సంబంధించి ఏ దోషాలు ఉన్నా తొలగిపోతాయి, ధనవర్షం కురుస్తుంది అని భక్తుల విశ్వాసం, నమ్మకంతో భక్తితో చేయాలి. అయితే ఈ మాలను శుక్రవారం పూట చేస్తాం కదా, మళ్ళీ శుక్రవారం మార్చి ఆ యాలకులను ఇంట్లో వాడుకోవచ్చు అనమాట. లేదు అంటే పారే నీటిలో వదిలేయాలి. అయితే వెంకటేశ్వర స్వామికి కూడా ఈ మాలను వేస్తారు. అలాగే హయగ్రీవ స్వామికి పిల్లలతో వేయిస్తారు. ఈ మాల తయారు చేస్తున్నంతసేపు కూడా మౌనంగా ఉండి, లేదు అనుకుంటే అమ్మవారి యొక్క నామాన్ని ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమో నమః అని జపిస్తూ ఈ మాలను
చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఐశ్వర్య దీపం వెలిగించుకోవాలి అనుకున్నాం కదా. ఐశ్వర్య దీపం వెలిగించుకోవడానికి కావాల్సిన వాటన్నిటిని మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇది మనం యాలకుల మాల తయారు చేసుకున్నాం కదా, అదనమాట. మనకి 3 ప్రమిదలు కావాలి. అవి మట్టి ప్రమిదలే కావాలండి. మనకి వెండి ప్రమిదలు కానీ ఇత్తడి ప్రమిదలు కానీ అవేమి మనకి ఐశ్వర్య దీపానికి యూజ్ అవ్వవన్నమాట. ఇలా పెద్ద ప్రమిద ఒకటి తీసుకోవాలి. మీకు కనబడుతుంది కదా, ఇలా పెద్ద ప్రమిద ఒకటి, ఇలా చిన్నవి 2, మొత్తం 3 ప్రమిదలు కావాలన్నమాట. ఇదిగోండి పసుపు, కుంకుమ, బియ్యం పిండి, ఒక గిన్నె పసుపు కలుపుకోవడానికి ఇదిగో శుద్ధ జలం, అలాగే పచ్చకర్పూర, జవ్వాది పౌడర్. ఈ ఐశ్వర్య దీపాన్ని ఉప్పు దీపం అని కూడా అంటారు కదా. ఈ ఐశ్వర్య దీపం వెలిగించడం వలన మహాలక్ష్మి అమ్మవారు ప్రీతి చెందుతారు. అయితే అమ్మవారిని మనం ఒక సంకల్పంతో చెప్పుకోవాలట అమ్మవారికి. ఏమని అంటే, ఈ ఐశ్వర్య దీపం లేదా ఉప్పు దీపం 5 శుక్రవారాలు కానీ 9 శుక్రవారాలు కానీ 11 శుక్రవారాలు కానీ నీ ముందు వెలిగించుకుంటూ నీ యొక్క నామాన్ని జపిస్తూ ఉంటామమ్మా, మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పుకోవాలి. కొంతమంది ప్రతి శుక్రవారం కూడా వెలిగిస్తూ ఉంటారు. అయితే ఈ ఐశ్వర్య దీపం ఎవరెవరు వెలిగించాలి అంటే, స్త్రీలు పురుషులు ఎవరైనా పెట్టవచ్చు. అయితే పుణ్య స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఈ ఐశ్వర్య దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. ఏమిటవి అంటే, లక్ష్మీదేవి ఎంత నిండు ముత్తైదుగా ఉంటుందో అంత నిండు ముత్తైదుగా మనం తయారయ్యి రెడీగా ఉండి అప్పుడు అమ్మవారి ముందు మనం ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలి. నుదుట పసుపు, మనం ముఖానికి పసుపు రాసుకుని నుదుట కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. స్టిక్కర్స్ అవి అస్సలు పెట్టకూడదు ఆ రోజు. ఈ దీపాన్ని ఐశ్వర్య దీపం అంటాం కనుక మనకి ఐశ్వర్యం కలుగజేసే ఈ దీపాన్ని మనం నిండు ముత్తైదువులుగా ఉండి వెలిగించాలి. ఈ దీపారాధన లక్ష్మీ అమ్మవారి ముందు పెడతాం కాబట్టి లక్ష్మీదేవి ఎంత నిండు ముత్తైదుగా ఉంటుందో అంత నిండు ముత్తైదుగా మనం గాజులు, బొట్టు, పసుపు కాళ్ళకు రాసుకొని, కాటుక ధరించి, జడలో పువ్వులు పెట్టుకొని, తల విరబూసుకొని కానీ లేదా తలకి బట్ట కట్టుకొని కానీ మనం ఈ దీపారాధన చెయ్యకూడదు. ఐశ్వర్య దీపాన్ని లక్ష్మీదేవి ముందు పెడితే అష్ట ఐశ్వర్యాలతో తొలితూగుతాము అనే నమ్మకం, విశ్వాసం. అయితే ఈ దీపాన్ని చాలా మంది పెట్టి మంచి ఫలితాలు పొందారు. చాలా మందికి ఐశ్వర్య దీపం అంటే ఏంటో తెలియదు. తెలియని వాళ్ళ కోసం ఏ ఒక్కరికి యూజ్ అయినా కూడా అది మంచి ఫలితాన్ని నాకు కూడా ఇస్తుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే ఈ దీపము ఏ మూలలో వెలిగించాలి అంటే, ఈశాన్య మూలలో వెలిగిస్తే చాలా చాలా సత్ఫలితాలు ఉంటాయి. ఈశాన్యంలో మనకు పూజ గది ఉంటుంది. పూజ గదిలో ఒక ప్లేస్ మీకు పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటే ఖచ్చితంగా పూజ గదిలో అమ్మవారి ముందు వెలిగించుకోండి. లేదు అంటే ప్రతి శుక్రవారం ఒక చిన్న పీట పూజ గది పక్కన వేసుకొని ఆ పీట మీద లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారికి గంధం, కుంకుమ, పుష్పాలు అలంకరణ చేసుకొని దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకుంటూ అమ్మవారికి ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. అయితే ఈశాన్య మూలకు దగ్గరలోనే పీట వేసి వెలిగించండి. పూర్తిగా సపరేట్గా దూరంగా కాదు. అయితే ఈ ఐశ్వర్య దీపాన్ని ఏ సమయంలో వెలిగించుకోవాలి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సూర్యోదయానికి ముందు వెలిగించుకోవచ్చు, లేదు అనుకుంటే సూర్యాస్తమయం తరువాత కూడా వెలిగించవచ్చు. ప్రతి శుక్రవారం సాయంత్రం ఐశ్వర్య దీపం వెలిగిస్తే ఇంట్లో దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా శుక్రవారంతో కూడిన అమావాస్య వస్తే మాత్రం తప్పనిసరిగా ఈ దీపాన్ని వెలిగించాలి. చాలా మంచి ఫలితం వస్తుంది. శుక్రవారం అమావాస్య తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది కనుక శుక్రవారం అమావాస్య కలిసి వస్తే మాత్రం తప్పకుండా ఐశ్వర్య దీపం వెలిగించాలి. అయితే ఐశ్వర్య దీపాన్ని మనం శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు వెలిగించుకోవచ్చు. అలాగే మనం నిత్యం ప్రతి శుక్రవారం కూడా మనం వెలిగించుకోవచ్చు. ఈ ఐశ్వర్య దీపం వెలిగించుకోవడం వల్ల ఇంట్లో దరిద్ర దేవత ఏ మూలైనా ఉంటే ఆమె వెళ్ళిపోయి లక్ష్మీదేవి మనకి ప్రవేశిస్తూ ఉంటుంది. అయితే ప్రతి శుక్రవారం కూడా మనం ఈ దీపారాధన చేయడం వలన లక్ష్మీదేవి మన ఇల్లు వదిలి వెళ్ళదు అని నమ్మకం, విశ్వాసం.
అయితే అమ్మవారికి దీపధూపం నైవేద్యం సమర్పించి మీకు వచ్చినటువంటి లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించండి. అందరూ చాలామంది కనకధార స్తోత్రం చదవడం చాలా మంచిదని చెప్తూ ఉంటారు. నేను కూడా అదే చెప్తాను. ఎందుకంటే కనకధార స్తోత్రం ఒక పేదరాలు ఇంట్లో ఉసిరికాయ తప్ప ఏమీ ఉండదు. ఆమె దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడిగితే ఆమె పెట్టడానికి ఏమీ లేక బాధపడేటువంటి సమయం నుంచి కనకధార స్తోత్రాన్ని పఠించడం వలన ఆ సమయంలో లక్ష్మీదేవి కరుణించి కనక వర్షం కురిపిస్తుంది. అంటే కనకధార స్తోత్రానికి అంత మంచి ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి కనకధార స్తోత్రాన్ని పఠించండి, అష్టోత్తర నామాలు చదవండి, మహాలక్ష్మి అష్టకం చదవండి. లేదు మేము చదువుకోలేదు, మాకు ఇవేవి రావు అనుకుంటే ఓం శ్రీ మాత్రే నమః అదొక్క నామం చాలు. ఓం శ్రీ మహాలక్ష్మి దేవి అయి నమః ఈ ఒక్క నామం చాలు. ఈ ఒక్క నామంతో కూడా మనం జపిస్తూ ఉండడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అయితే 108 సార్లు ఈ నామాన్ని జపించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు అమ్మవారికి ఏం చేయాలి అంటే పూజ అంతా పూర్తయింది, ఉప్పు దీపం అయిపోయింది, అమ్మవారికి నైవేద్యం అన్ని సమర్పించేశాము. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఉప్పుని ఏం చేయాలి అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. ఉప్పుని పారే నీటిలో వదిలేయాలి. ఒకవేళ మాకు నదులు అవి దగ్గరలో లేవు అనుకుంటే ఒక బకెట్లో వాటర్ పోసి ఈ ఉప్పు పోసేసి కరిగిన తర్వాత మొక్కలకి వాటికి వేసేయచ్చు. తరువాత ప్రమిదలు ఏం చేయాలంటే ప్రమిదలు క్లీన్ చేసుకోండి, మళ్ళీ వారానికి మనకి పెట్టుకోవడానికి సరిపోతాయి. లేదు మేము నిత్యం ఈ ఉప్పు దీపం ఇలాగే ఉంచాలనుకుంటున్నామంటే ఆ ఉప్పు పెద్ద ప్రమిద అలాగే వదిలేయండి, పై చిన్న ప్రమిదలు క్లీన్ చేయండి, మళ్ళీ పెట్టి వెలిగించండి. ఇలా చేసుకొనవచ్చు. అయితే ఈ ప్రమిదలతో ఈ ఉప్పుతో ఈ ఐశ్వర్య దీపం ఇంటిలో మాత్రమే వెలిగించాలా అంటే లేదు. మీరు ఇంటిలో కాకుండా మీకు ఒక వ్యాపార స్థలం ఉందనుకోండి, అక్కడ బిజినెస్ చేస్తూ ఉన్నారనుకోండి, అక్కడ కూడా పూజ చేయడానికి ఒక సెల్ఫ్ అనో లేదంటే పూజ గదని ఏదో సపరేట్గా ఉంటుంది కదా, అక్కడ కూడా వెలిగించుకోవచ్చు. ఆఫీసులో ఉంటే అక్కడ కూడా వెలిగించుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఐశ్వర్య దీపం వెలిగించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనేది మాత్రం అసలు ఆలోచించాల్సిన విషయం కాదు, అనుమానం పడాల్సిన మాట కూడా కాదు. ఖచ్చితంగా అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఎలా వెలిగించాలి అనేది ఇప్పుడు నేను వెలిగించి చూపిస్తూ ఉంటాను, చూడండి. ఇప్పుడు మనం ఐశ్వర్య దీపానికి ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఇదిగోండి, ముందుగా మనం పసుపు, కుంకుమ, అక్షతలు వేసుకొని ఈ పెద్ద ప్రమిద ఏదైతే ఉందో పెద్ద ప్రమిదను మనం పెట్టుకోవాలన్నమాట. కిందన తమలపాకు కూడా వేసుకోవచ్చు. తమలపాకు లేదు అనుకుంటే ప్లేట్ పెట్టుకోవచ్చు. నేనైతే ప్లేట్ ఉంది కాబట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం రాళ్ళ ఉప్పుని వేసుకోవాలి. ఇదిగోండి ఇలా
3 సార్లు ఇలా వేసుకోవాలి. తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పసుపుతో ముగ్గు, ఇదంతా చేస్తున్నంతసేపు కూడా ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః అనుకుంటూ చేయాలన్నమాట. మనసులో చెప్పుకుంటూ చేయండి. మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను కూడా మీరు చెప్పుకుంటూ చేయొచ్చు. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాయ నమో నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాయ నమో నమః. ఒక ప్రమిద ముందు మనం పైన పెడతాము. ఈ ప్రమిదలో మనం అక్షింతలు వేయాలన్నమాట. అక్షింతలు వేయాలి. తర్వాత పైన ఈ ప్రమిద వేసి ఇప్పుడు ఆయిల్, ఒత్తులు దీనిలో మనం వేసుకుంటాం అన్నమాట. నువ్వుల నూనె వేసుకోవచ్చు. నేనైతే నువ్వుల నూనె వేసుకుంటున్నాను. అన్ని ప్రమిదల్లో కూడా ఇదే వేసుకుంటున్నాను. ఇప్పుడు వత్తులు వేసుకుంటాము. మీ దగ్గర ఎర్రని ఒత్తులు ఉన్నట్లయితే ఎర్రని ఒత్తులు వేసుకొనవచ్చు. లేదు రెడ్వి లేవు అనుకుంటే తెల్లని ఒత్తుల్ని మనం కుంకుమ కలిపిస్తే ఎరుపుగా మారుతాయి. అవి కూడా వేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఎరుపు ఒత్తులని వేసుకుంటున్నాను. అమ్మవారి వైపే మనం పెట్టుకోవాలి. ఇవాళ శుక్రవారం కాబట్టి నేను వారాహి అమ్మవారి ముందు కూడా నేను ఎరుపు ఒత్తులతోనే నేను దీపారాధన చేస్తాను. ఇదిగోండి వారాహి అమ్మ. ఇప్పుడు యాలకుల మాలని అమ్మవారికి మనం సమర్పిద్దాము. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్.
ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. నమస్తే మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరీ యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగత్స్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మి అష్టకం స్తోత్రం యః పఠే భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యః పఠే నిత్యం ధనధాన్య సమన్వితః త్రికాలం యః పఠే నిత్యం మహాశత్రు వినాశనం. మహాలక్ష్మీర్భవే నిత్యం ప్రసన్నా వరదా శుభా. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః. ఓం మహిషాధ్వజాయై విద్మహే దండహస్తాయై ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఓం పంచమ్యై నమః. ఓం దండనాదాయై నమః. ఓం సంకేతాయై నమః. ఓం సమయేశ్వర్యై నమః. ఓం సమయ సంకేతాయై నమః. ఓం వారాహ్యై నమః. ఓం పౌత్రిణ్యై నమః. ఓం శివాయై నమః. ఓం వార్తాల్యై నమః. ఓం మహాసేనాయై నమః. ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః. ఓం అరిగ్నే నమః. ఓం శ్రీ దశభుజాయై నమః. ఓం శ్రీ అష్టాదశభుజాయై నమః. ఓం శ్రీ బీజ ప్రేరితాయై నమః. ఓం శ్రీ కిరాతవారాహ్యై నమః. ఓం శ్రీ ధూమ్రవారాహ్యై నమః. ఓం శ్రీ లఘువారాహ్యై నమః. ఓం శ్రీ సింహవారాహ్యై నమః. ఓం శ్రీ వారాహి దేవ్యై నమో నమః. అమ్మ మంగళం వరలక్ష్మి మంగళం. అమ్మ మంగళం వరలక్ష్మి మంగళం. మంగళారూపిణీ లక్ష్మి మంగళం. మంగళారూపిణీ లక్ష్మి మంగళం. వరలక్ష్మి మంగళం శ్రీలక్ష్మి మంగళం. వాణి మంగళం కళ్యాణి మంగళం. వాణి మంగళం కళ్యాణి మంగళం. ఓంకార స్వరూపిణీ దేవి మంగళం. మహాలక్ష్మి మంగళం. ఓంకార స్వరూపిణీ దేవి మంగళం. మహాలక్ష్మి మంగళం. అమ్మ మంగళం జగదాంబ మంగళం. అమ్మ మంగళం జగదాంబ మంగళం. మంగళారూపిణీ లక్ష్మి మంగళం. శ్రీలక్ష్మి మంగళం. వరలక్ష్మి మంగళం.